కాలం కలిసి రాకపోతే తాడే పామై కలుస్తుంటారు. బెంగళూరులో బోలెడంత అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అది మనకు ఆంధ్రాలో కూడా చెప్పుకున్నాం. బెంగళూరులో అది కట్టారు ఇది కట్టారు. తీరా చూస్తే అక్కడ ప్రజలు సంక్షేమ పథకాలకు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని దించారు. సరే, కాంగ్రెస్కి కాలం కలిసి వచ్చింది, అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాలం కలిసి రావట్లేదేమో. ఓ పక్కన రేవణ్ణ ఉదంతంతో కాలం కలిసి వచ్చిందంటే ప్రకృతి రీత్యా మాత్రం తీవ్ర తిప్పలు పడుతున్నారు. తాజాగా చూస్తే బెంగళూరులో 125 నుంచి 800 లేకుళ్ళు ఉంటాయి. అక్కడ మొత్తం సరస్సులు ఉంటాయి. 800 లేకులు, 125 సరస్సులు పూర్తిగా ఎండిపోయినాయి. 25 మరి స్వల్పంగా మిగిలి ఉన్నాయి నీళ్లు, ఓ చెంచాడు నీళ్లు. ప్రస్తుతం ఇది పరిస్థితి. అయితే ఇది కాంగ్రెస్ వాళ్ళ తప్పు కాదు. కాకపోతే ప్రస్తుత ఎండలు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. కరెంటు కోతలు, అలాగే వాటర్ ప్రాబ్లం అనేది ఇబ్బంది పెడుతుంది. దాని నుంచి డైవర్షన్ ఇప్పుడు రేవణ్ణ ఉదంతంతో తీసుకురాగలిగింది. మరి అది సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.